ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ జననం బ్రిటిష్ రాజ్ నేటి పాకిస్తాన్ లోని పంజాబ్లోని లాహోర్ దగ్గర కసూర్ 1902లో మరణం హైదరాబాదు భారతదేశం ఏప్రిల్ 25, 1968. ఇతను ఒక భారతీయ గాయకుడు, హిందూస్థానీ సంగీతపు సాంప్రదాయ రీతిలో పాడగల దిట్ట, భారతీయ సంగీత శైలియుగు పాటియాలా ఘరానాకు చెందినవాడు. పురస్కారాలు: పద్మభూషణ్ 1962, సంగీత నాటక అకాడమీ అవార్డు. బడే గులాం అలీ ఖాన్ సారంగి వాదకుడిగా తన సంగీత జీవనం ప్రారంభించాడు. కలకత్తాలో తన మొదటి కచేరీలోనే పేరు ప్రఖ్యాతులు పొందాడు. 1944 కాలంలో సంగీత జగత్తులో మహామహులైన అబ్దుల్ కరీం ఖాన్, అల్లాదియా ఖాన్, ఫయాజ్ ఖాన్ లు సైతం ఇతడిని మకుటంలేని మహారాజుగా గుర్తించారు. ఇతను అనేక ప్రాంతాలలో జీవించాడు: లాహోర్, బాంబే, కలకత్తా, హైదరాబాదు. ఇతడు అంతర్జాతీయ స్థాయిలో తన గాన కచేరీలను చేశాడు. గజల్, ఠుమ్రీ, భజన్ శైలులలో పాడేవాడు. భారత విభజన తరువాత తన స్వస్థలమైన కసూర్, పాకిస్తాన్ కు వెళ్లాడు. అక్కడ కొన్నాళ్లు జీవించినను మమేకం కాలేకపోయాడు. ఇతడు భారత విభజనను ఖండించాడు. భారత్లో స్థిరంగా ఉండిపోవుటకు 1957లో భారత పౌరసత్వం పొందాడు. భారత విభజన గురించి ఈ విధంగా అన్నాడు: ప్రతి ఇంటిలో హిందుస్థానీ సంగీతం నేర్పి ఉంటే భారత్ విభజింపబడేది కాదు. సినిమాల కొరకు పాడడానికి ఇష్టపడేవాడు గాదు. కాని 1960లో మొఘలే ఆజం చిత్ర నిర్మాణ సమయంలో నౌషాద్ సంగీతంలో ఒక రాగయుక్త పాట పాడాడు. అది తాన్ సేన్ పాత్ర కొరకు మాత్రమే. ఈ పాట సోహ్ని, రాగేశ్రీ రాగాలలో స్వరపరచి ఉంది. దర్శకుడు కె. ఆసిఫ్ నౌషాద్ మొఘలే ఆజం కొరకు పాడమని కోరగా తిరస్కరించడానికి తటపటాయించి ఎక్కువ ఫీజు అడిగితే వెళ్ళిపోతారనే ఉద్దేశంతో తన ఫీజు ఆ పాటకు 25,000 అన్నాడు. కళాభిమానుడైన ఆసిఫ్ ఈ ఫీజును సంతోషంగా అంగీకరించాడు. ఆ విధంగా మొఘలే ఆజంలో బడే గులాం అలీ ఖాన్ పాట వచ్చింది. ఆ కాలంలో ముహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్లు తమ పాటకు 500 రూపాయల కన్నా తక్కువ పారితోషికం పొందేవారు. ఖాన్ శిష్యురాలైన మాలతీ గిలానీ ఖాన్ స్మృతికి చిహ్నంగా ఈనాడు బడే గులాం అలీ ఖాన్ యాద్గార్ సభను స్థాపించింది. ఈ సభ అనేక కచేరీలను చేపడుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం హిందుస్థానీ సంగీతాన్ని ఉచ్చస్థితికి తీసుకురావడం, అనారోగ్యంతో బాధపడే సంగీతకారులకు సహాయం చేయడం. ఈ సభ సబరంగ్ ఉత్సవ్ను ప్రతి ఏడాది చేపడుతుంది.